కళాశాలలో వేధింపులు తట్టుకోలేక ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం నెల్లూరులో కలకలం రేపింది. స్థానికంగా ఉన్న ఆర్ఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది విద్యార్థిని హేమశ్రీ. ఇవాళ ఉదయం 8 గంటల సమయంలో పేరెంట్స్ తో కలిసి వీడియో కాల్ చేసిన మాట్లాడిన విద్యార్థిని ఆ తర్వాత గంటన్నరకే కళాశాల యాజమాన్యం హేమశ్రీ పేరెంట్స్ కు ఫోన్ చేసి పాప అస్వస్థతకు గురైందని తెలిపింది. దీంతో హుటాహుటిన కళాశాలకు వచ్చారు హేమశ్రీ పేరెంట్స్. అయితే ఆత్మహత్యకు పాల్పడిన హేమశ్రీని గుట్టుచప్పుడు కాకుండా హాస్పిటల్ కు పంపించేశారు కళాశాల యాజమాన్యం. అంతేకాదు విద్యార్థులకు సెలవులు కూడా ఇచ్చేశారు. దీంతో కళాశాల వద్ద బైఠాయించి ఆందోళన తెలుపుతున్నారు కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు. ఇవాళ్లే కాదు, నిన్న రాత్రి 9 గంటల సమయంలో కూడా తల్లిదండ్రులకు హేమశ్రీ ఫోన్ చేసినట్టు చెప్తున్నారు. కాలేజీలో వేధింపులను తట్టుకోలేకపోతున్నానని వేరే కాలేజీకి మార్పించాలని కోరినట్లుగా చెప్తోంది హేమశ్రీ తల్లి. ఇది జరిగిన కొన్ని గంటలు గడిచాయో లేదో తమ పాప ఆత్మహత్య వార్త విన్నామని చెప్తున్నారు పేరెంట్స్. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేంద్ర, చెప్పండి, ప్రెసెంట్ పేరెంట్స్ అసలు ఏమంటున్నారు? పేరెంట్స్ కి ఇటు పాప ఆల్రెడీ చెప్పినట్టుగా తెలుస్తోంది కాలేజ్లో తనని వేధిస్తున్నారు అంటూ కూడా. ప్రిన్సిపల్ తో ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా పేరెంట్స్? అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? నెల్లూరు నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏదైతే ఆర్ఎన్ఆర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి హేమశ్రీ అనే విద్యార్థిని ఈ యొక్క ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఆత్మహత్యకు కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. ఈ యొక్క సూసైడ్ చేసుకున్నటువంటి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్నటువంటి హేమశ్రీని ఆ యొక్క పక్కనే ఉన్నటువంటి ఎన్ఐఎల్ హాస్పిటల్ కూడా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క ఎన్ఐఎల్ హాస్పిటల్ వద్ద కూడా మనం ఉన్నాం. ఇక్కడైతే ఏదైతే ఈ యొక్క తల్లిదండ్రులు కూడా పలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఘటన జరిగిన వెంటనే అయితే స్పృహ తప్పి పడిపోయిందని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కి తప్పుడు సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారు సత్యవేడుకు సంబంధించినటువంటి రాజుపాలెం గ్రామానికి సంబంధించినటువంటి వారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి అక్కడ కాలేజీలో పాప లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఎన్ఐఎల్ హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. అయితే పాప సూసైడ్ చేసుకుంటే మాకు తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారని, అదేవిధంగా స్పృహ తప్పి పడిపోయి చెప్పడం ఎందుకు అని చెప్పి కూడా వారు ఆరోపిస్తున్న నేపథ్యంలో అయితే ఇప్పుడు కొంతసేపటి క్రిందట కూడా ఆ యొక్క ఆర్ఎన్ఆర్ కాలేజీ వద్ద కూడా ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తమ కూతుర్ని వేధింపులకి గురి చేస్తూ కూడా ఈ యొక్క కాలేజీ యాజమాన్యం వేధింపులకు గురి చేయడంతోనే సూసైడ్ చేసుకుందని చెప్పి కూడా వారు ఆరోపించడం జరిగింది. అయితే ఆ కాలేజీలో కూడా గత నైట్ కూడా మాట్లాడుతూ ఈ యొక్క కాలేజీలో వేధింపులకి గురి చేస్తున్నారంటూ ఇక్కడ బాగా ఇబ్బంది చేస్తున్నారని చెప్పి కూడా రాత్రి వీడియో కాల్ కూడా ఫోన్ చేసి మాట్లాడిందని చెప్పి వారి యొక్క తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. మరోపక్క ఈ రోజు ఉదయం 8 గంటల సమయంలో కూడా పేరెంట్స్ తో ఈ యొక్క హేమశ్రీ మాట్లాడటం జరిగింది. అయితే మాట్లాడిన తర్వాత 9 గంటలకి ఇటు కాలేజీ యాజమాన్యం ఫోన్ చేసి పాప పడిపోయిందని చెప్పి చెప్పడంతో వారు ఇక్కడికి ఒటావుటిన హాస్పిటల్ ఇక్కడ కాలేజ్ వద్దకు చేరుకోవడం జరిగింది. చేరుకున్న వెంటనే పాప కాలేజీలో లేదు. ఏదైతే మనం చూస్తున్నటువంటి ఎన్ఐఎల్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఈ హాస్పిటల్లో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అయితే వారికి సంబంధించినటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు కూడా ఏం జరిగింది సార్ అసలు? ఫోన్ చేసింది, భయంగా ఉందని చెప్పింది అప్పుడు మా తమ్ముడికి. వాడు ఆటోమేటిక్ మరి రావాలంటే సత్యవాడి దగ్గరికి రావాలి దూరం. బయట రోడ్లో కూర్చాడు. వచ్చేటప్పటికి మధ్యలో కూర్చున్న తర్వాత పాప నిండా సీరియస్ అని చెప్పారంట. ఏమైందంటే అది బాగాలేదు చెప్పారు. సరే మేము వస్తాం ఆటోమేటిక్ గా రెడీ వచ్చేటప్పటికి పాపకి హాస్పిటల్ పిలిచి ఒకరు లేరు, సమాధానం లేదు. ఇప్పటికి ఒకరు కూడా ఏం జరిగింది కూడా చెప్పలేదు. మా బాబు అయితే భయంగా ఉంది ఫోన్ చేసింది. అంటే వీళ్ళైతే చేసి చంపినారో మా డౌట్. కాలేజీ యాజమాన్యంతో మాట్లాడటం జరిగిందా? కాలేజ్ యజమాని మాకు కంటికి కనిపించలేదు కదా, తీసుకొచ్చి చేర్చి పిల్లకాయలు వెళ్ళిపోయారు. ఫోటోలో పడి ఉంటారు వాళ్ళు, వీడియో కెమెరాలో తీసి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఎందుకు పండేస్తారు ఏం జరిగింది వాళ్ళని చర్చిస్తే విమర్శ బయట వస్తుంది. పోలీసులు ఏం చేస్తున్నారు? మీరు కంప్లైంట్ అంటున్నారు, మేము కంప్లైంట్ రాస్తున్నాం. అయితే ఏదైతే మనం వింటున్నాం కదా, ఈ యొక్క హేమశ్రీకి సంబంధించినటువంటి సూసైడ్ విషయం కూడా పలు అనుమానాలు వారి కుటుంబ సభ్యులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. అయితే నిన్న మాట్లాడుతూ కూడా తమ కాలేజీలో వేధింపులకు గురి చేస్తున్నారు, ఇక్కడ ఇబ్బందులకు గురి చేస్తున్నారు, అదేవిధంగా హాస్టల్ వసతి కూడా సరిగా బాగలేదని చెప్పి వారి కుటుంబ సభ్యులకి చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు ఉదయం కూడా మాట్లాడినటువంటి
హేమశ్రీ ఒక్కసారిగా పడిపోయిందని చెప్పి వారికి ఫోన్ చేయడం, అయితే వారు వచ్చేసరికి పాపను అక్కడ లేకుండా చేయడం, ఇవన్నీ కూడా పలు అనుమానాలకి దారితీస్తా ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటి కాలేజీ యాజమాన్యం అప్పటికప్పటికే ఆ యొక్క సెలవు ప్రకటించడం పైన కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకనంటే వారు నిజంగా తప్పు చేయకుండా కానీ ఉంటే ఈ యొక్క కాలేజీ యాజమాన్యం అక్కడే ఉండాలి, అదేవిధంగా పిల్లలంతా కూడా హాస్టల్ నుంచి పంపించకుండా సెలవు ప్రకటించకుండా ఉండాలి. ఈ సెలవు ప్రకటించడం పైన అదేవిధంగా కాలేజీ నుంచి ఇటు హాస్పిటల్కి తీసుకురావడం, వీటిలన్నిటి పైన కూడా కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు. ఇదంతా కూడా సత్యవేడి అంటే ఈ జిల్లా కాదు, పక్కన ఉన్నటువంటి సత్యసాయి జిల్లాకు సంబంధించినటువంటి వారు ఆ యొక్క సత్యవేడి రాజుపాలెం నుంచి ఇక్కడ ఆర్ఎన్ఆర్ కాలేజీలో హాస్టల్లో చదివిస్తున్నటువంటి నేపథ్యంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది హేమశ్రీ. అయితే అందులో కూడా ఆ యొక్క కాలేజీలో కూడా ఆ పాప కూడా టాపర్ గా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ యొక్క ప్రైవేట్ కాలేజీల యొక్క ఏదింపులు, ర్యాంకుల కోసం ఏదైతే వాళ్ళు చేస్తున్నటువంటి ఏదింపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా మంది పిల్లలు కూడా ఈ యొక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి కాలేజీ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అనేక విద్యార్థి సంఘాలతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఇటు డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఈ గతంలో కూడా ఈ యొక్క ఆర్ఎన్ఆర్ కాలేజీ పైన పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ కాలేజీకి సంబంధించి అక్కడ వసతులు కావచ్చు, హాస్టల్ కావచ్చు, అక్కడ భోజనం కావచ్చు, అదేవిధంగా పిల్లలని వేధింపులకు గురి చేయటం, అదేవిధంగా ఇవన్నీ కూడా గతంలో కూడా పలు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఆర్ఎన్ఆర్ కాలేజీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. మరోపక్క ఈ యొక్క ఘటన జరిగి ఇంతసేపు జరుగుతున్నప్పటికీ ఉదయం జరిగినప్పటికీ కూడా ఇప్పటి వరకు కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడం పైన వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క కుటుంబ సభ్యులు కావచ్చు, వారి తల్లిదండ్రులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పాప హేమశ్రీ ఎంతో చదువుకునేందుకు తమ జిల్లా కాదని ఇంకో జిల్లా పంపించడం, బాగా చదువుకుంటున్నటువంటి విద్యార్థిని ఉదయం 8 గంటల సమయంలో మాట్లాడినటువంటి విద్యార్థి 9 గంటలకి పడిపోయిందని చెప్పి ఫోన్ చేయటం, వీటన్నిటిని పైన కూడా వారైతే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇటు అధికారులు కూడా ఇంతవరకు స్పందించినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ యొక్క ఆర్ఎన్ఆర్ కాలేజీలో ఇంత ఘోరాలు జరుగుతున్నప్పటికీ ఆ కాలేజీకి సంబంధించినటువంటి కాలేజీ రూమ్స్ కావచ్చు, అక్కడ వాళ్ళు పెట్టుతున్నటువంటి వేధింపులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా అధికారులు చర్యలు తీసుకోవాల్సింది. ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐ కూడా సరిగా స్పందించడం లేదు. గతంలో కూడా ఈ యొక్క 2-3 కాలేజీల్లో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నట్టుగా ఆ యొక్క కాలేజీల పైన అధికారులు చర్యలు తీసుకొని వాటి పైన ఎంక్వైరీ చేసి ఇటువంటి కాలేజీలను నడుపుతున్నటువంటి వారి పైన వసతులు కావచ్చు, అదేవిధంగా క్లాస్ రూమ్ కి ఎంతమంది విద్యార్థులు ఉన్నారా అని చెప్పి వీటిలన్నిటిని పైన కూడా ఎంక్వైరీ చేసి వాటి పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అధికారులు కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చెప్పి కూడా పలు ఆరోపణలు వెలువడుతూ ఉన్నాయి. సత్తా. థ్యాంక్ యూ సురేంద్ర.